హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రణయ్ జిఎస్. ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 8 అండ్ 9 జూలై రెండుది టూ స్టేట్ సొల్యూషన్ అనేది న్యూస్ లో ఉంది. సో టూ స్టేట్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే ఇజ్రాయెల్ అండ్ పాలెస్తైన్ ఈ రెండింటికి మధ్యలో చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. సో వీళ్ళిద్దరు మధ్యలోని ఒక కామన్ సొల్యూషన్ ఏంటి అంటే టూ స్టేట్ సొల్యూషన్ అనేది యునైటెడ్ నేషన్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసింది అనమాట. అంటే ఇజ్రాయెల్ తర్వాత పాలెస్తైన్ సెపరేట్ గా వాటి ఏరియాస్ ని డిమార్కేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇండియా కూడా ఏం చెప్పిందంటే టూ స్టేట్ సొల్యూషన్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ అన్నది. సో మీకు ఎంసీక్యూ అడగొచ్చు, టూ స్టేట్ సొల్యూషన్ అనేది దేనితో రిలేటెడ్ అని. ఏ ఆప్షన్ వచ్చి రష్యా యుక్రెయిన్, ఓకే, అలాగే ఇరాన్ యుఎస్ ఇలా ఇచ్చేస్తాడు ఆప్షన్స్. ఇజ్రాయెల్ అండ్ పాలెస్తైన్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇజ్రాయెల్ అండ్ పాలెస్తైన్ టూ స్టేట్ సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్, బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇది కంపల్సరీ నాకు తెలిసి ఎస్ఎస్సి సీజీఎల్ లో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. గిరీష్ భరద్వాజ్ ఇతని పేరు, ఇతన్ని బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. అతను చనిపోయారు అనమాట 7th జూలైన. ఈ ఆల్సో నోన్ ఫర్ లో కాస్ట్ బ్రిడ్జెస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకే, చాలా లో కాస్ట్ బ్రిడ్జెస్ అనేవి ఇతను ప్రొవైడ్ చేశారు రూరల్ ఏరియాస్ లో. ఇతనికి పద్మశ్రీ ఇచ్చారు 2017 లో. క్వశ్చన్ ఏంటి అంటే బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? గిరీష్ భరద్వాజ్ ఇతని పేరు, గుర్తుపెట్టుకోవాలి. టూ స్టేట్ సొల్యూషన్ ఇజ్రాయెల్ అండ్ పాలెస్తైన్. బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గిరీష్ భరద్వాజ్. ఓకే. ఆసిండెక్స్ అనేది ఒక మ్యారిటైమ్ అంటే వాటర్ రిలేటెడ్ అనమాట. సో నావీస్ పార్టిసిపేట్ చేస్తాయి. మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ ఎవరెవరికి మధ్యలో? ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్యలో మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ని ఆసిండెక్స్ అంటారు. టాలిస్మన్ సబ్రీ, ఓకే, ఇది 2025 లో ఇండియా అటెండ్ చేసింది. యుఎస్ ఆస్ట్రేలియా మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఉంది కాబట్టి నేను ఇందులో రాసిచ్చాను. ఆసిండెక్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు ఐఐఎం బి క్యాంపస్. ఇది ఎక్కడ అంటే ఇండోనేషియాలో. ఫస్ట్ ఓవర్సీస్ క్యాంపెయిన్ పిఎం అనౌన్స్ చేశారు ఐఐఎం బికి. ఎక్కడ? ఇండోనేషియాలో. ఓకే. ఆర్టికల్ 44 అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 2 4 ఉన్నాయి కాబట్టి యూనిఫామ్ గా ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 2 రకాల కోడ్స్ ఉన్నాయి, ఒకటి సివిల్, ఇంకొకటి క్రిమినల్. సో ఎవరైనా క్రిమినల్ ఏ రిలీజియన్, సపోజ్ హిందూ రిలీజియన్ క్రైమ్ చేస్తే సేమ్ శిక్ష, ముస్లిం గానీ క్రిస్టియన్ గానీ సిక్ గానీ ఎవరు చేసినా సరే సేమ్ శిక్ష. కానీ సివిల్ కేసెస్ ఏంటంటే డిఫరెన్స్ ఉన్నాయి. సివిల్ ఏంటంటే మ్యారేజ్ తోని మిగతా వాటితో రిలేటెడ్ అనమాట. ఇప్పుడు మ్యారేజ్ హిందూ వేరు, ముస్లిం కి వేరు, క్రిస్టియన్స్ కి వేరు. ఓకే. సో యూనిఫామ్ సివిల్ కోడ్ ఏమంటదంటే ఫర్ ఆల్ రిలీజియన్స్ కామన్ సివిల్ కోడ్ కూడా తీసుకొద్దామని. ఆర్టికల్ 44 ఆల్రెడీ ఉత్తరాఖండ్ లోని తర్వాత గోవాలోని లాగు అయింది. ఓకే, ఇది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోకి వస్తుంది కాబట్టి స్టేట్ తీసుకోవాలి చర్య. స్టేట్ ఒక బిల్ తో పాస్ చేసి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ని లాగు చేయాలి. రైట్ టు బి ఫర్గాటెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక క్రైమ్ చేశారు. ఓకే, క్రైమ్ ఎప్పుడో ఫర్ ఎగ్జాంపుల్ 2000 లో చేశారు. ఇప్పుడు వరకు రికార్డ్ లోని, ఓకే, 2026 లో రికార్డ్స్ లో అది ఉండకూడదు. ఉంటే ఏంటంటే అతన్ని మనం ఒక విధంగా మారల్లీ డిగ్రేడ్ చేస్తున్నట్లు లెక్క అనమాట. పబ్లిక్ లో ఉండకూడదు అది. సో అది పుట్టుస్వామి జడ్జ్మెంట్ ద్వారా మనకి రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21, ఓకే, ఇది ఒక ఫండమెంటల్ రైట్ ఇందులో వచ్చింది అనమాట. సో అదే రైట్ టు బి ఫర్గాటెన్ ఆర్టికల్ ఒకటి వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పుట్టుస్వామి కేస్, రైట్ టు ప్రైవసీ, ఆర్టికల్ 21. నెక్స్ట్ ఇంగ్లీష్ వర్డ్ అవుట్ చూద్దాం. లకల్లన్. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే క్యారెక్టరైజ్డ్ బై ఎక్స్ట్రావాగెన్స్. ఎక్స్ట్రావాగెన్స్ అంటే ఎక్సెసివ్ స్పెండింగ్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ద సెలబ్రేషన్ ఎండెడ్ విత్ ఏ లకెల్లన్ మీల్. లకెల్లన్ అంటే చాలా హై ప్రైజ్డ్ మీల్ అనమాట. హై ప్రైజ్డ్, ఓకే, ఎక్స్ట్రావాగెంట్, అవసరం కన్నా ఎక్కువ. ఓకే, ఇది ప్రొనౌన్సియేషన్ మీరు చూసుకోవచ్చు, లకెల్లన్ లేకపోతే లుకెల్లన్. ఓకే, సో దట్స్ ఆల్ కరెంట్ అఫైర్స్ లో. ఇప్పుడు మనం ఒక ఎంసీక్యూ చెప్దాం. ఇది కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేసి నాకు ఈ ఎంసీక్యూ ఆన్సర్ చెప్పండి. గిరీష్ భరద్వాజ్ passed away recently was known as A. Birdman of India, B. Bridgeman of India, C. Nightingale of India, or D. Riverman of India. ఇది కామెంట్ చేసి నాకు చెప్పండి. ఓకే, బాయ్.